ఏం మందల ఈ వీడియో ప్రీవియస్గా వచ్చిన రాజాసాబిన నట్షెల్కి ఒక ఎక్స్టెండెడ్ కట్ అనమాట. పర్సనల్ ఒపీనియన్స్, డిస్కషన్స్ అండ్ మిస్ అయిన కైండ్ ఆఫ్ స్టఫ్ ని ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. సో లేడీస్ అండ్ జెంటల్మెన్, వెల్కమ్ టు TAB మీడియా చిచ్చుబుడ్లు. అండ్ రిగార్డింగ్ కామెంట్స్, ఇప్పుడు 5 కామెంట్స్ చూసాను అనమాట అండ్ వాటి గురించి డిస్కస్ చేద్దాం. లాస్ట్ లో పర్సనల్ ఒపీనియన్ కూడా చూద్దాం. ఫస్ట్ కామెంట్ నెంబర్ 1. యాక్చువల్లీ 2 కామెంట్స్ ని కంబైన్ చేశాను అనమాట. అవేంటో చూడండి. బియర్డ్ చూసాడు కానీ కలర్ మారిన బస్సు చూడలేదు. 4 minutes 45 seconds దగ్గర, అంటే మన రాజాసాబిన నట్షెల్ 4 minutes 45 seconds వీడియోలో బియర్డ్ రిలేటెడ్ అంతే కాదు, నైట్ ఎక్కిన బస్సు కూడా మర్చిపోయాడు. ఈ కామెంట్ కి రిప్లైగా నా పేరుతో ఇంకెవడో కామెంట్ చేసాడు, హర్షవర్ధన్ రెడ్డి అంట. అంటే షేవింగ్ చేసుకోవాలని బస్సు దిగేసి షేవ్ చేసుకొని వేరే బస్సు ఎక్కి వెళ్తాడు. అసలు ఈ బస్సు పాయింట్ ఎలా మర్చిపోయా నేను అసలు. మైట్ బి నన్ను కూడా తాత అండ్ మన మ్యావరిక్ మారుతి గారు హిప్నటైజ్ చేశారేమో. ఇప్పుడు నేను మిమ్మల్ని హిప్నటైజ్ చేయమంటారా? మీ వేళ్లతో సబ్స్క్రైబ్ చేస్తున్నారు, లైక్ కొడుతున్నారు. సబ్స్క్రైబ్ చేశారా బ్రో? చేయి బ్రో ప్లీజ్ బ్రో. నువ్వు చేయకపోతే మీ అవ్వ మీద ఒట్టి ఇప్పుడు. అదే అలా ఉండాలి. అండ్ కమింగ్ టు కామెంట్ నెంబర్ 2. బ్రో, ఆ రాజేసాబ్ టైటిల్ సాంగ్ స్పెషల్ వీడియో చేయి బ్రో. యా నట్షెల్ లెంతీ అవుతుంది అండ్ ల్యాగ్ గా ఫీల్ అవుతుంది అని చెప్పి నేను ఆ సాంగ్ గురించి పెద్ద మాట్లాడలేదు. సో మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. థియేటర్ లో కూర్చున్న అబ్బాయి అదే నేనండి. మన ప్రభాస్ ఎప్పుడెప్పుడు వస్తాడా, ఎలాంటి ఎంట్రీ ఉంటది, మన మ్యావరిక్ మారుతి ఏం చేస్తాడు అని చెప్పి ఆశగా కూర్చొని ఉన్నా, చేతిలో గెంజికేర్లు పట్టుకొని తిందామని. బట్ మారుతి కెపాసిటీ గుర్తించలేకపోయా. అసలు మనడు రెడ్ బుల్ తాగిన ఎద్దును కూడా నీరసపడేలా చేసేయగలడు. రాజాసాబు సేవ్ చేసిన అమ్మాయి రోలు మూవీ ఎంత ఉందంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు జోర్డన్ బెల్ఫోర్ట్ స్టామినా ఇన్ 11 seconds. అదే వుల్ఫ్ ఆఫ్ ద వాల్ స్ట్రీట్ లో 11 సెకండ్లే ఒక పని చేస్తాడు అండ్ ఈ డ్యూరేషన్ ఒకటే. ఇప్పుడు ఆవిడది చిన్న రోల్ అని చెప్పి నువ్వు ఎంత కన్విన్స్ చేయాలని అనుకోకండి. తెలుగు కామెడీలో డార్క్ హ్యూమర్ తగ్గిపోయింది అంటున్నారు కాబట్టి మనం ఇలాంటి వార్తనం అంతే. బట్ ఇట్ ఈస్ నాట్ హర్ట్ ఎనీ వన్ ఫీలింగ్స్, రైట్? సో చల్తా హై. అండ్ స్టెప్ బ్రదర్స్ కన్నా ఏదో ఒక మైన్యూట్ సంబంధం ఉండొచ్చు కానీ ఈ ఇంట్రడక్షన్ ఫైట్ ఫాలోడ్ బై సాంగ్ ఇన్ అనదర్ లొకేషన్, అది కూడా అసలు సంబంధమే ఉండదు. మ్యావరిక్ మారుతి ఏంటన్నా ఇది చూసుకోవాలి కదా. ఫోన్ చేద్దాం. హలో వితిన్ సీనియా, ఒక మైక్రో డీటెయిల్ వీడియో చేయాలి, కమాన్ బ్రో. హలో మై డియర్ జాతిరత్నాలు, ఫస్ట్ ఈ షాట్ ని గమనించి చూడండి. అక్కడ ఉన్నది ప్రభాసే, బట్ బాడీయే వేరే వాళ్ళది. డైరెక్టర్ విజన్ ఎంత డీప్ ఉందో ఈ స్టెప్ తో తెలిసిపోతుంది. హీ హ్యాస్ బీన్ హిప్నటైజింగ్ అస్ సిన్స్ ద స్టార్ట్. ఇప్పుడు ఈ డిక్సెషన్ వీడియోలో ఈ సాంగ్ ని మైక్రో డీటెయిల్స్ చూస్తున్నాం కాబట్టి జూమ్ ఇన్ చేసి చూస్తే ఆ తల ఎవరిదండి కనిపెట్టండి మీరే. ఆప్షన్ ఏ తలపతి, ఆప్షన్ బి తల ఫర్ ఎ రీజన్, ఆప్షన్ సి ప్రభాస్, ఆప్షన్ డి యుశేఖర్ కొడంగల్. అండ్ ఆన్సర్ మనకి తెలుసో తెలీదో పక్కన పెడితే మన ఇష్టదైవమైన శృతి హాసన్ గారిని తలుచుకొని ఆప్షన్ సి ని మనమే ఇరికించేద్దాం. అండ్ నెక్స్ట్ షాట్, ఈ పల్లెటూరి బ్యాక్గ్రౌండ్ అంతా గ్రీన్ స్క్రీన్ లో పెట్టి CGI చేసినట్లుంది. బికాస్ పల్లెటూరులో ఎక్కువగా పచ్చదనం కంటే పేడే ఎక్కువ కనిపిస్తుంది. అండ్ బస్ మీద ఇంకో సీన్ ఉంటుంది. ప్రభాస్ని 6'2" నుంచి 8 feet 2 inches గా డ్రాగ్ చేశారు. అలా సాగతీసేశారు మన మ్యావరిక్ మారుతి గారు. ఎడిటర్ గారు చేసే పని చాలా శ్రద్ధగా చేశారు. ఎంత నీట్గా డ్రాగ్ చేశారంటే ప్రభాస్ హైట్ని మేబీ కల్కిలో అశ్వత్థామ హైట్ని రిఫరెన్స్గా తీసుకొని చేశారేమో అనిపిస్తుంది. నో, ఐఎమ్ జస్ట్ జోకింగ్ అండి. ఇప్పుడు నేను వచ్చిన పని అయిపోయింది. హర్ష విల్ కంటిన్యూ. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ నౌ మూవింగ్ ఫార్వర్డ్, సహనా సాంగ్. రాజాసాబ్ సినిమా మొత్తాన్ని ఇన్సెప్షన్, ఇంటర్స్టెల్లార్ తో కంపేర్ చేయబడలేదు. అక్కడ ఊరికే నేలలో నుంచి పైకి లేయడం, నిమిషానికి ఒకసారి నిద్రలేయడం అలాంటివి చూపిస్తాడు మన క్రిస్టోఫర్ నోలన్. కానీ ఇక్కడ కంపేర్ ఇట్ టు మన మారుతీస్ కాంప్లికేటెడ్ సాంగ్, మెలడీ సాంగ్ లో ఈ రాజస్థాన్ గెటప్ ఏంటన్నా? ఏంటి ఇప్పుడు అక్కడ పానీపూరి అమ్మాల, అక్కడ లిరికల్ గా అచ్చ తెలుగు సాహిత్యం, ముద్దపప్పు, నెయ్యి కమ్మగా ఉంటది. వీడియోలో విజువల్స్ పరంగా రాజస్థాన్, టీలో మురుకులు, అసలు ఆ అద్దాలు ఏంటది తలపాగా. ఒకసారి VFX చేసి మళ్ళీ చెక్ చేసుకోరా అన్న మీరు. ఈ అవతార్ లెవెల్ ఫేస్ VFX కి 500 కోట్లు అయింది అసలు. అండ్ కమింగ్ టు నిధి అగర్వాల్, ఆవిడ ఎక్స్ప్రెషన్స్ మీద పడ్డారు అందరూ. ఆవిడ పాపం ఏముంది అసలు దాంట్లో? ఇలాంటి అవుట్డోర్ లొకేషన్స్ లో ఇంత మంచి సీనరీ వెనకాల మెలోడీ పాట అని చెప్పి ముందు పాన్ ఇండియా హీరోని పెట్టి అతనికి తిరణాల గుడ్డలేసి అద్దాలు పెడితే ఇంకెట్టా మహానటిలో కీర్తి సురేష్ లాగా ఎక్స్ప్రెషన్స్ పెడతారా? ఎలానే పెడతారు ఎవరైనా. అండ్ ఆ రేంజ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఎక్స్పెక్ట్ చేయడం ఈజ్ లైక్ సర్చింగ్ ఫర్ మనీ ఇన్ పాకిస్తాన్. రెండూ జరగవు. ఈ పాయింట్ తర్వాత ఏంటంటే, అబ్బా ఏంటన్నా ఈ షాట్ ఉందా బ్రో అసలు? అక్కడ బాలీవుడ్ లో అర్షద్ వార్సీ టాలెంటెడ్ యాక్టర్, ఆయన చాలా మంచి యాక్టర్.
ఆయన ఒక ట్వీట్ వేసాడు, మా ఇంట్లో దొంగలు పడ్డారు బట్ లక్కీలీ ఆ టైంలో రాజాసాబ్ టీవీలో ప్లే అవుతుంది, దొంగ నా కొడుకు దొబ్బేశారు అని. నేను గుడ్డలిప్పేసి తిరిగినా నేను ఎవరో సెక్షువలైజ్ చేసి చూడకూడదు అని చెప్పి ఫెమినిస్టులు అన్నట్టు తీసేది రాజాసాబు, ఎక్స్పెక్ట్ చేసేది బాహుబలి రివ్యూలా మీరు? నువ్వు ట్రోల్ మెటీరియల్ తీసి ట్రోల్ చేయొద్దంటే ఎలా భయ్యా? మళ్ళీ మైక్ పట్టేసుకొని సక్సెస్ మీట్ అని చెప్పి సంతాప సభలో మైండ్ గేమ్ నీకు అర్థం కాలేదు, రెబల్స్ కి మాత్రమే అర్థం అవుద్ది అని అంటాడు. లిటరల్ గా ఫ్యాన్స్ కి నచ్చిందని గుచ్చి ఫ్యాన్స్ ని మోసం చేశాడు. సరే తప్పు అయిపోయిందని ఒప్పుకొని బోండం లాగా మంచి సినిమాలు తీస్తాడా? తీయడు. అండ్ మూవింగ్ టు అనదర్ కామెంట్, లాస్ట్ కామెంట్ ఆఫ్ ద డే. అండ్ మన నచ్చల్లో 8 minutes 53 seconds దగ్గర ఒక పిన్ చేసి హీరోయిన్ ఫేస్ సరిగ్గా లేదు చూడు భయ్యా అన్నాడు. అండ్ ఆ ఫేస్ మాల్విక గారిది. యూఎఫ్ఎక్స్ ఫేస్ కి సరిగ్గా చేసారేమో కానీ నాకు పెద్ద ప్రాబ్లం అనిపించలేదు చూసేటప్పుడు. అండ్ ఈ పోస్ట్ ని ఇన్స్టాలో చూసాక తెక్కదొబ్బింది నాకు. ఇటు డూప్ అంట ఆవిడికి. అసలు రివీల్ ఎందుకు చేసావు బ్రో నువ్వు పోస్ట్ చేసి? నెక్స్ట్ టైం నుంచి నాకు ఇంకా చూడాలంటే చిరాకు దొబ్బుతుంది. సర్లే మారుతి ఈసారి ఈ షార్ట్ లో సక్సెస్ అయ్యాడు, ఫోకస్ మళ్ళీ ఓమ్రావత్ మీద షిఫ్ట్ చేద్దాం అనుకుంటే లోపు క్లైమాక్స్ లో ఎలాంటి షార్ట్ పెట్టాడు. ఐఎమ్ డన్ ఆఫ్టర్ వాచింగ్ దిస్. ఇంత వర్స్ట్ ఎక్స్ప్రెషన్స్ ఎలా అన్నా? ఆ CGI ఏంటి, డూప్ ఫేస్ మాస్కింగ్ ఏంటి, ఇంకెందుకు బ్రో 100 కోట్ల రెమ్యూనరేషన్ హీరోకి? మార్కెట్ ఉంది సరే, నిజంగా పోగొడుతున్నారు ఇలాంటివి చేపించి హీరోలతో. అంతంత కష్టపడి 5-10 ఏళ్ళు బాహుబలి, 2-3 ఏళ్ళు కల్కి అలాంటివి చేశాక దిస్ ఈజ్ వాట్ యు డూ. అండ్ రెమ్యూనరేషన్ పెంచిందే మంచి యాక్టింగ్, మంచి కట్అవుట్, పెద్ద అపీల్, ఆడియన్స్ కి ఎక్కువ వైడ్ రేంజ్ ఉంటుంది అని చెప్పి. అండ్ దిస్ ఈజ్ వాట్ మారుతి డిడ్. అండ్ మూవింగ్ ఆన్ టు ద పర్సనల్ వర్డిక్ట్. నాకు రాజసాబ్ వాజ్ లైక్ అ బిగ్ హారర్. అంటే నాట్ ఇన్ ద టర్మ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అదొక పెద్ద ట్రామా అనమాట. నెక్స్ట్ టైం నుంచి ప్రభాస్ దేంట్లో కనిపించినా అంటే ఇది ప్రభాసేనా అని ఒక డౌట్ స్టార్ట్ అవుతుంది నాకు అప్పటి నుంచి. ఇంకా మ్యావరిక్ మారుతి సినిమాలు అంటే దేవుడి దయ్యే, ఏదో ఒక అద్భుతం జరిగితే కానీ చూడలేం. అండ్ కమింగ్ టు మ్యూజిక్ దగ్గరకు వస్తే బీట్ హైప్ పరంగా కాకుండా ప్రతిసారి తమన్ మామ తస్కరించుట అనే పాయింట్ వల్ల ట్రెండ్ అవుతాడు. అండ్ ఈసారి డైరెక్ట్ గా ఒరిజినల్ కంపోజర్కే దొరికేసాడు. ఏంటన్నా నువ్వు, ఆడు డైరెక్ట్ గా చెప్పు చూపించాడు బ్రో. తీసుకున్న డబ్బులకి కొంచెం ఓన్ కంపోజిషన్ చేస్తుంటే బాగుండేది. అసలు ఎవరు చేశారులే తీసుకున్న డబ్బులకి న్యాయం ఈ సినిమాలో. అండ్ కామెడీ అంటారు కొంతమంది, అరే కామెడీ లేదురా, జోక్స్ తర్వాత జబర్దస్త్ మ్యూజిక్ వేసున్నా బాగుండు, నవ్వాలి అని అనిపించేది. ప్రభాస్ టైమింగ్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఇన్ఫాక్ట్ ప్రభాస్ వల్లే కొన్ని సీన్స్ పోయాయి. ఒప్పుకోకపోయినా అదే నిజం. అసలు టైమింగ్ అంటే బుజ్జిగాడు, ఒక డార్లింగ్, ఇలాంటి టైమింగ్ ఉన్న జోకులు అంటే. అండ్ ఐ డోంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ 1% కూడా లేదు దాంట్లో. అసలు కట్అవుట్, కరిస్మా అసలు ప్రాపర్ గానే యూజ్ చేసుకోలేదు. ఇంకా మంచిగా యూజ్ చేసుకుంటే బాగుండేది. ఫర్దర్ గా డాన్సులు చేయలేకపోతే వదిలేయండి అన్న, వదిలేయాల్సింది కదా సినిమాలో. బట్ రీప్లేసింగ్ హెడ్ వాజ్ ద వర్స్ట్ థింగ్ టు హ్యాపెన్ ఇన్ దిస్ మూవీ. సగం మంది ఫ్యాన్స్ వచ్చేదే పాటలు, డాన్సులు, వింటేజ్ డార్లింగ్ అని పడుకోబెట్టేశారు ఇలాంటి సీన్లు చూపించి. అండ్ సగం మంది థియేటర్ లో సవాల్ లేసినాయి అంటే అది హైప్ వల్ల కాదు, నువ్వు చూపించిన దరిద్రం తట్టుకోలేక చచ్చిపోయి ఉంటారు వాళ్ళు. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్స్ చెప్పండి. అండ్ ఫర్దర్ గా మన నర్చల్ వీడియోస్ కి మంచి కామెంట్స్ ని, అంటే నేను మర్చిపోయిన పాయింట్స్ ఏమన్నా ఉంటాయి నర్చల్లో, దాని ఎక్స్ట్రాస్ అని చెప్పి మనం ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాం, TAB ఎక్స్ట్రాస్ అని. సో మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, 2000 likes టార్గెట్ చేసేయండి మామ. అండ్ హైప్ ఎక్కిచ్చేయండి వీడియోకి. కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దిస్ ఇస్ యువర్ హర్ష సైనింగ్ ఆఫ్. బాయ్.